హలో వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీలా. ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ పాస్తా ఎంతో క్రీమీగా, చీజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దీని లుక్ చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. అండ్ పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. పిల్లలకి ఇది కొంచెం హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో చాలా రకాల వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి పిల్లలు వెజిటబుల్స్ తినమంటే తినరు. బట్ ఈ పాస్తాలో ఉన్న వెజిటబుల్స్ అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే ఇంక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఈ పాస్తానైతే తీసుకున్నాను. ఏ విధమైన పాస్తా అయినా తీసుకోవచ్చండి. నేను ఈ పెన్ని పాస్తాను తీసుకున్నాను. ఈ పాస్తా ఏ సూపర్ మార్కెట్స్‌లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు ఏ షేప్‌లో ఉన్న పాస్తా అయినా తీసుకోండి పర్వాలేదు. టేస్ట్ అయితే ఏమీ తేడా రాదండి. కాకపోతే ఈ పెన్ని పాస్తా తీసుకుంటే కొంచెం లుక్ బావుంటుంది. ఒకవేళ అవైలబుల్ లేదు మీకు అనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. నేను 2 కప్స్ పాస్తాను తీసుకున్నానండి. అయితే ముందుగా ఒక ప్యాన్‌లో 2 కప్స్ పాస్తాకి ఒక 5, 6 కప్పుల దాకా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఆ బాయిల్ వాటర్‌లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం నూనెని యాడ్ చేశాను. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని. అందులో బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ పాస్తానైతే యాడ్ చేసేసుకోవాలి. దీన్ని వాటర్‌లో మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే టైం పడుతుందండి మొత్తం బాయిల్ అవ్వడానికి. హై ఫ్లేమ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. దీన్ని మరీ ఓవర్ కుక్ కూడా చేయకూడదండి. ఒక 80% వరకు కుక్ చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దీన్ని హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను. అయితే మరీ ఎక్కువగా కుక్ చేస్తే ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ సాస్‌లో కూడా వేసి కుక్ చేస్తాం కాబట్టి ఇది మరీ సాఫ్ట్‌గా అయిపోతుంది. కాబట్టి కొంచెం 80% వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇదైతే కుక్ అయిపోయిందండి. మీకు ఎలా చెక్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఒక పాస్తాని తీసుకొని ఇట్లా నైఫ్‌తో మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే చూడండి రౌండ్‌గా బయట మొత్తం కుక్ అయింది. లోపల ఒక లేయర్ మాత్రం కొంచెం వైట్‌గా ఉంది. అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కోల్డ్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఇలా కోల్డ్ వాటర్‌తో వాష్ చేయడం మస్ట్ అండి. ఇలా వాష్ చేయడం వల్ల నూడిల్స్‌ని గానీ, పాస్తాని గానీ ఆ లోపల కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. లేదంటే అందులో ఉన్న వేడికి అది ఇంకొంచెం కుక్ అయ్యి మెత్తగా అయిపోతాయన్నమాట. ఇందులో ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆయిల్‌ని వేసైనా కూడా పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగే పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్తే నేను కొన్ని వెజిటబుల్స్‌నైతే తీసుకున్నానండి. కొన్ని క్యారెట్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్ అండ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి తీసుకున్నాను. మీకు వేరే ఏమైనా వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఈ వెజిటబుల్స్‌నైతే యాడ్ చేస్తున్నాను. ముందుగా ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఈ వెజిటబుల్స్‌తో పాటు కావాలంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు. లేదంటే చికెన్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు వీటిని ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం నిలువుగా అలా ఏదైనా షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్ కార్న్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి సాఫ్ట్ అవ్వడానికి ముందు వీటిని కుక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీటితో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్‌ని కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇందులో మీకింకా పొటాటోస్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మష్రూమ్స్‌ని, లేదంటే చికెన్‌ని ఇలా మీ ఇష్టమండి. ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఓవర్ కుక్ చేయకూడదు. కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తే ఒక పాన్ తీసుకొని అందులో 2, 3 టీ స్పూన్ల దాకా బటర్‌ని యాడ్ చేసుకున్నానండి. నేను నార్మల్ సాల్టెడ్ బటర్‌ని తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఈ బటర్‌ని మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మైదా పిండినైతే యాడ్ చేయాలి. నేను ఈ ప్రాసెస్ మొత్తం వైట్ సాస్‌ని ప్రిపేర్ చేయడం కోసం చేస్తున్నానండి. మనం ఎంత క్వాంటిటీ అయితే బటర్‌ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మైదా పిండిని తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఈ వైట్ సాస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా మందికైతే ఇది సరిగ్గా రాదండి.
ఎందుకంటే వాళ్ళు మైదా అండ్ బటర్ క్వాంటిటీ తేడాగా తీసుకుంటారు. సో, ఇది సరిగ్గా కుదరదు. లంప్స్ అది వచ్చేస్తూ ఉంటాయి బాయిల్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ మైదాని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం కొంచెంగా మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ కుక్ చేయాలండి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇక్కడ ఏమన్నా తేడా వస్తే గనక ఈ సాస్ మొత్తం లంప్స్ వచ్చేసి ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న లంప్స్ అనేవి వస్తాయండి. వాటిని ఇట్లా స్పూన్‌తో సాఫ్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ సాస్ అనేది మరీ చిక్కగా ఉండకూడదు. అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదు. ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్‌ని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇందులో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మీకు సాస్ అనేది చిక్కగా అనిపిస్తే కొంచెం పాలని యాడ్ చేసుకోండి. అలాగే పల్చగా ఉంది అనిపిస్తే కొంచెం సేపు కుక్ చేసుకోండి సరిపోతుంది. మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి ఇలా తీస్తే స్పూన్ ఇలా రావాలి. అంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఈ సాస్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండీ వెజిటబుల్స్. వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులో పాస్తాని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కొంచెం లో టు మీడియంలో పెట్టుకోండి. వీటన్నిటిని కూడా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం గ్రేట్ చేసిన చీజ్‌ని వేస్తున్నాను. ఏ చీజ్‌నైనా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ మోజరెల్లా చీజ్‌ని తీసుకున్నాను. చీజ్‌ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే నిజంగా చాలా బావుందండి. నార్మల్‌గా మనం బయట ఆర్డర్ చేసే పాస్తా కంటే కూడా ఇట్లా హోమ్‌మేడ్ పాస్తా అనేది చాలా టేస్టీగా ఉంది. అండ్ మీకు ఈ క్రీమీ స్ట్రక్చర్ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలి, మనకి ఇంకొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే మనం వైట్ సాస్‌ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. ఇంకొంచెం క్రీమీగా చాలా బావుంటుంది. అంతేనండి, రెసిపీ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసేయండి. మీకు గాని నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.